బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరి మురళి మూడు వారాల కిందట ఇక రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది, మళ్ళీ యూటర్న్ అయినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్కు కారణం మరి ఆకునూరి మురళి అనేటువంటి ఒక చర్చ తెర మీదకి వస్తుంది. రైట్ నౌ ఆయన మళ్ళీ ఇవాళ తెలంగాణ ఏదైతే పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఓపెనింగ్లో ఆయన హడావిడి చేసినట్టు కనిపిస్తుంది. సో రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నిజంగా ఆకునూరి మురళి తన మనసును మార్చుకున్నాడా, మళ్ళీ యాక్టివ్ కాబోతున్నాడా? సో దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మూషబ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషబ్, ఏం జరుగుతుంది? ఇప్పటికే ఆకునూరి మురళి మీద చర్చ జరుగుతుంది. ఆయన రాజీనామా చేసినప్పటికీ మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కనిపించడము, సీఎం ప్రోగ్రాం దగ్గర హడావిడి చేయడం, నిజంగా మురళి మనసు మార్చుకున్నారా అనేటువంటి ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది? శ్రీశైలం ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభ కార్యక్రమము సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఇక మీటింగ్ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఇటీవల మే 22వ తారీఖు 2026న తన యొక్క పదవికి రాజీనామా చేసినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖ కమిషన్ కు సంబంధించి విద్యా కమిషన్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి ఆకునూరి మురళి మే 22నే తను రాజీనామా చేసినప్పటికీ కూడా తను ఈ రోజు మళ్ళీ అక్కడ కనబడము, తనకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడటము, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త చర్చకైతే దారి తీస్తున్నటువంటి సందర్భం. ఇక ఒక 3-4 రోజుల కిందట కూడా తను విద్యాశాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖ కమిషన్ కు సంబంధించినటువంటి సభ్యులతో కలిసి ఆరుట్ల స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసినటువంటి సందర్భంలో కూడా ఆకునూరు మురళి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. ఇక దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా మనము తొలి వెలుగు స్క్రీన్ పైన చూడొచ్చు. తను ఏదైతే విద్యా కమిషన్ మెంబర్స్ అందరితో కలిసి తను వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక అసలు మరి ఆకునూరు మురళి రాజీనామానే ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి సిఎస్ కానివ్వండి, ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఆ యొక్క కన్సర్న్ ఆఫీసర్ ఇప్పటి వరకు అయితే యాక్సెప్ట్ చేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనబడలేదు. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి ఆ యొక్క రాజీనామాకు సంబంధించినటువంటిది ఎప్పుడైతే ఆ రాజీనామా అనేది ప్రభుత్వం తరఫు నుంచి యాక్సెప్టెన్సీ ఉంటుందో ఆ తర్వాతే తను మాజీగా మారుతాడు. కానీ ఇప్పుడు తను క్లియర్ గా ఆ రాజీనామాను మాత్రం సమర్పించాడు, కానీ అది ఇంకా యాక్సెప్టెన్సీ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా తను విద్యాశాఖ కమిషన్ హోదాలోనే విద్యాశాఖ కమిషన్ చైర్మన్ హోదాలోనే తన యొక్క కార్యక్రమాలు అటెండ్ అవుతున్నట్టుగా మాత్రం మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యమంత్రి కూడా తనకు సంబంధించినటువంటి విషయంలో తాను అలాగే విద్యాశాఖ కమిషన్ ఇచ్చినటువంటి ఆ యొక్క సిఫార్సులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ఈ యొక్క తెలంగాణ మోడల్ స్కూల్ అనేటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటి ఆలోచన ఆకునూరి మురళిదే అంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రస్తావించడము. ఇక ఇంకొక 3 నెలలు మాత్రమే ఈ యొక్క తనకు సంబంధించినటువంటి పదవీ కాలం అయితే ఉంది. 1 నెల ముందే రాజీనామా చేసినప్పటికీ కూడా ఇంకా 3 నెలలు మాత్రమే ఆ కమిషన్ పదవీ కాలం ఉన్నటువంటి నేపథ్యంలో మరి విద్యాశాఖలో మరొక కీలకమైనటువంటి బాధ్యతను ఏమన్నా అప్పచెప్తారా? ప్రస్తుతం ఇప్పుడు కె కేశవరావు విద్యాశాఖ సలహాదారుడుగా వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క పొజిషన్ ఏమైనా ప్రభుత్వ ఆల్రెడీ ఆ యొక్క అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఆకునూరు మురళికి అప్పచెప్తారా, లేదు అంటే ఇంకేదైనా విధంగా ప్రభుత్వంలో తనకు సంబంధించినటువంటి సేవలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్తారనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవేళ తను రాజీనామా చేసి అలా ఉన్నట్టు ఉంటే ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు అటెండ్ కాకుంటుండేది. తను అటెండ్ అవుతున్నాడంటే మనసు మార్చుకున్నారేమో అనేటువంటి ఒక చర్చ కూడా ఊపందుకుంది. శ్రీశైలం మరి ఆకునూరు మురళిని ఒకసారి తొలి వెలుగు ప్రయత్నం చేసింది. తను తన యొక్క ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. మరి ఏంటి అనేది అయితే ఒక ప్రశ్నగా మారినప్పటికీ కూడా ప్రభుత్వంతో మాత్రం తను సాన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఆ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అర్థమైతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఆకునూరి మురళికి సంబంధించి ఇక 3 వారాల క్రితం విద్యా కమిషన్ చైర్మన్గా పదవికి రాజీనామా చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తన మనసును మార్చుకున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఆయన తిరిగి విధులకు హాజరవుతున్నట్టుగా డిస్కషన్ జరుగుతున్నది. 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్ల ప్రభుత్వం నిర్మించినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించిన నేపథ్యంలోనే ఈ చర్చ ప్రధానంగా అధికారిక వర్గాల్లో జరుగుతోంది. అయితే మురళి మనసు మార్చుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ ఇక రాజకీయ కోణంలోనూ అధికారిక వర్గాల్లోనూ జరుగుతున్నటువంటి చర్చ. ఇంకా 4 నెలల పదవి కాలం ఉండగానే ఆకునూరి మురళి
మే 22న విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అందులో విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంలో తన బాధ్యత పూర్తయిందని పేర్కొన్నారు. కానీ మురళి రాజీనామా నిర్ణయం వెనుక విద్యాశాఖలోని కీలక అధికారి వ్యవహారం తీరు కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారితో పలు అంశాల్లో విభేదాలు రావడం వల్ల ఇంకా అక్కడ కొనసాగడం బాగుండదనే నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. అయితే మురళి ఆదివారం కమిషన్ సభ్యులతో కలిసి ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన మోడల్ స్కూల్ను పరిశీలించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాజీనామా నిర్ణయాన్ని మురళి వెనక్కి తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏమిటి? ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఆయన నిర్ణయం వెనక్కి తీసుకున్నారా, లేకపోతే మురళిని స్వయంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని సవరించుకున్నారా? ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్గా పదవికి రాజీనామా చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి తన మనసును మార్చుకున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఆయన తిరిగి విధులకు హాజరవుతున్నట్టుగా డిస్కషన్ జరుగుతున్నది. 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్ల ప్రభుత్వం నిర్మించినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించిన నేపథ్యంలోనే ఈ చర్చ ప్రధానంగా అధికారిక వర్గాల్లో జరుగుతోంది. అయితే మురళి మనసు మార్చుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ ఇక రాజకీయ కోణంలోనూ అధికారిక వర్గాల్లోనూ జరుగుతున్నటువంటి చర్చ. ఇంకా 4 నెలల పదవి కాలం ఉండగానే ఆకునూరు మురళి మే 22న విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అందులో విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంలో తన బాధ్యత పూర్తయిందని పేర్కొన్నారు. కానీ మురళి రాజీనామా నిర్ణయం వెనుక విద్యాశాఖలోని కీలక అధికారి వ్యవహారం తీరు కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారితో పలు అంశాల్లో విభేదాలు రావడం వల్ల ఇంకా అక్కడ కొనసాగడం బాగుండదనే నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. అయితే మురళి ఆదివారం కమిషన్ సభ్యులతో కలిసి ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన మోడల్ స్కూల్ను పరిశీలించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాజీనామా నిర్ణయాన్ని మురళి వెనక్కి తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏమిటి? ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఆయన నిర్ణయం వెనక్కి తీసుకున్నారా, లేకపోతే మురళిని స్వయంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని సవరించుకున్నారా? ఏదైతే వివాదానికి కేంద్ర బిందువు అయినటువంటి విద్యాశాఖ అధికారికి ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇచ్చిందా లేదా అనేటువంటి డిస్కషన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఆకునూరి మురళికి సంబంధించినటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఇప్పటికే ఆరుట్లకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలోనూ ముఖ్యమంత్రి సైతం ఆకునూరి మురళి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మరి పెండింగ్లో ఉన్నది కాబట్టి, రాజీనామా పెండింగ్లో ఉంది, అధికారులు ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మరి బాధ్యతగా ఆకునూరి మురళి తన బాధ్యతను నిర్వహిస్తున్నారనే చర్చ మాత్రం బలంగా వినిపిస్తుంది. చూద్దాం మరి ఆకునూరి మురళి మరి సంఘటన మీద ఏమైనా స్పందిస్తారా, రాజీనామాని యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే పెండింగ్లో పెట్టే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఆకునూరి మురళి ప్రభుత్వంలో మరి తన సేవల్ని అందించబోతున్నారా, మరి ఏదైనా పదవిదారు అనేది వెయిట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.